నా పేరు రామారావు అండి. తార్నాకలో ఉంటాను. నా ఏజ్ 54 సంవత్సరాలు. చాలా రోజుల నుంచి నాకు ఎలర్జీ ఉండేది. ఇంట్లో డస్ట్ కానీ, తర్వాత వంట చేసిన వాసన కానీ, తాలింపు వేసిన తర్వాత మబ్బులు పడి కొద్దిగా వాతావరణం చల్లబడినా సరే నాకు తుమ్ములు వచ్చేవి. కళ్ళు దురద వచ్చేసి కళ్ళు నలిపేసి ఎర్రగా అయ్యేవి. తర్వాత ముక్కు నుంచి వాటర్ లాగా కారేది. ఎన్ని మందులు వాడాను, హాస్పిటల్ పోయాను, ఇంకా తగ్గలేదు. అది వంశపారంపర్యంగా వచ్చిందని చెప్పారు. తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. కంపల్సరీ సర్ది గోళీలు వేసుకుంటే నిద్ర వచ్చేది, కంపల్సరీ పడుకునేవాడిని. ఎక్కడన్నా పనికి వెళ్ళాలన్నా, ఆఫీస్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అయ్యేది. పొద్దున్నే లేదు, సాయంత్రం లేదు, తుమ్ములు వచ్చేవి బాగా. ఏం చేయాలని లేదు. ఆర్జే హాస్పిటల్ గురించి తెలిసింది, ఇక్కడికి వచ్చాను. 1 month 20 days. నాకు చాలా రిలీఫ్ అనిపించింది. అసలు తుమ్ములు లేవు, ఏం లేవు. పొద్దున్న 6 గంటలకు లేచినా తుమ్ములు రావట్లేదు. అసలు సర్దికి సంబంధించిన టాబ్లెట్లు అసలు ఆలోచనే లేదు. బాగా తగ్గింది. ఇక్కడ ఆర్జే హాస్పిటల్కి వచ్చి వాళ్ళు ఇచ్చిన హర్బల్ మందులు వాడినంత వలన ఏ పథ్యం లేదు. నాకు బాగా పనిచేసింది. అన్ని పనులు చేసుకోగలుగుతున్నా, ఆఫీస్కి వెళ్తున్నా. బాగా అనిపించింది నాకు. అందుకే మళ్ళీ చూపించాను. కంటిన్యూగా 15 రోజులకు ఒకసారి వచ్చి నేను డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా మందులు వాడుతున్నాను. నాకు బాగా అనిపించింది. తర్వాత పెరుగు తిన్నా నాకు పడకపోయేది, తుమ్ములు వచ్చేవి. అట్లాంటిది పెరుగు తినగలుగుతున్నాను హాయిగా. తర్వాత ఐస్ క్రీమ్ తిన్నా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు ఐస్ క్రీమ్ కూడా తింటున్నాను. ఐస్ క్రీమ్ కావాలని రాత్రి 12 గంటలకి ఐస్ క్రీమ్ తిన్నా, ఎట్లా వద్దో చూద్దామని. అయినా కానీ నాకేం కాలేదు. నాకే ఆచారం అనిపించింది. ఇది మా నాన్నకు ఉండేది, మా చెల్లికి, మా అమ్మకి, వీళ్ళందరికీ ఉండేది. ఇప్పుడు నాకు వచ్చింది అన్నారు. కానీ నాకైతే చాలా రిలీఫ్ ఉంది, తగ్గింది. ఇట్లాగే బాగుందనిపించింది నాకు. దీనివల్ల ఆర్జే హాస్పిటల్ వారికి నా కృతజ్ఞతలు చెప్తున్నాను.